తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తాను రాష్ట్రంలో లేకపోయినా ఇక్కడ జరుగుతున్న పరిణామాలను గమనించానని ఆయన అన్నారు. ఉద్యమకారుడికి నోటీసులు ఇవ్వడం సరికాదని, ప్రొఫెసర్ కోదండరాం వంటి ఉద్యమకారుడి ఇంటిని బద్దలు కొట్టి అవమానించారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పదవులు 100 ఎకరాలు మీకే వచ్చాయని, మీరు ఎలా జాతిపిత అవుతారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. జాతిపిత అనే బిరుదును వారే ఇచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. నిన్న మన రాష్ట్రంలో నేను లేను కానీ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాను. ఎక్కడున్నా ఓ కన్నీటి వేస్తూనే ఉంటాం. అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నారాయణ గారు అడుగుతున్నారు ఎంతసేపు ఉంటాయి క్లాసులని. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు క్లాసులు జరుగుతూనే ఉంటాయి. అన్ని క్లాసులు అటెండ్ అవుతూనే ఉన్నా. ఎందుకనంటే మనం తెలుసుకోవాలని కావాలని హార్వర్డ్కి వెళ్ళి జాయిన్ అయినాం కాబట్టి క్లాసులలో క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా నేర్చుకోగలిగినంత నేర్చుకోవాలనేదే నా ఆలోచన. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక వింత వాతావరణానికి దారితీస్తున్నాయి. రావి నారాయణ రెడ్డి గారిని చూసిన తర్వాత, వారి కుటుంబాన్ని, వారి మన్మరాల్ని ఈ మధ్యకాలంలో కలిసిన తర్వాత, వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం, వారు నిర్వహించిన బాధ్యతలను చూసిన తర్వాత, మరి ఇన్ని హోదాలు ఇన్ని బాధ్యతలు చేస్తే 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా, అంతస్తులు ఉండాలి కదా, 7 అంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితాన్ని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరాం గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంతవరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరాం గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరాం గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.